కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ల మీద కడుపు మంటతో గత 10 సంవత్సరాల నుంచి చెయ్యని దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండో సంవత్సరంలోనే, మొదటి సంవత్సరంలో 45,000 పైచిలుకు, రెండో సంవత్సరంలో 1,78,000 పైచిలుకు పెట్టుబడులు తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోవడంతో నిన్న నేనైనా మా బల్మూరు వెంకట్ గారైనా మేమందరం కూడా వారికి ఈనో ప్యాకెట్లు ఇచ్చి కడుపు చల్లబరుచుకోవాలని చెప్పడం జరిగింది. దానికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తీరు చూస్తే ఆయన మోడీ క్యాబినెట్లో మంత్ర లేదా కేసీఆర్ ఫామ్ హౌస్లో పెద్ద పాలేరో అర్థం కావట్లేదు. గడిచిన 11 ఏళ్ళల్లో ఇది తెలంగాణ ప్రజలకు పెద్ద పజిల్. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు బీఆర్ఎస్కు కష్టం వస్తే కేసీఆర్ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే కిషన్ రెడ్డి గారు పంటితో తీయడానికి రెడీగా ఉంటారు. కేసీఆర్ మీద ఆయనకు ప్రేమ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. కేసీఆర్ తరపున కిషన్ రెడ్డి గారు వకాల్తా పుచ్చుకొని వాదించినా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు దావోస్లో పర్యటించి 1,78,000 కోట్లు, 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు తీసుకొని రాష్ట్రానికి తిరిగి వస్తే శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండ మోసింది అన్నట్టు కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఏమీ చెయ్యరు. కానీ కేసీఆర్కు అన్నిటికీ తగుదునమ్మా అంటూ ముందుకు వస్తారు. బీజేపీ ఆఫీస్లో తయారైనటువంటి స్క్రిప్టు బీఆర్ఎస్ ఆఫీస్కు, బీఆర్ఎస్ ఆఫీస్లో తయారైన స్క్రిప్టు బీఆర్ఎస్ ఆఫీస్కు, బీజేపీ ఆఫీస్కు, ఇలా బీజేపీ కాపీ టు బీఆర్ఎస్ అని ఇద్దరు ఒకరికొకరు కాపీలు పెట్టుకొని మరీ ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు వీళ్ళ జీవితాలు. ఎంతో దూరం ఉన్నటువంటి దావోస్ వెళ్ళినటువంటి మన రాష్ట్ర బృందం తెలంగాణను పెట్టుబడులు సాధించడమే కాకుండా తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ కల్పన కలిగిస్తుంటే మరి ఇటు ఒక బాధ్యత గల కిషన్ రెడ్డి గారు ఎవరో ఇచ్చిన జిరాక్స్ కాపీలు చదివి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. నిన్న ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక మంత్రి, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. పొద్దున ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిందో సాయంత్రం అదే కాపీలు ఆయన తెప్పించుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అనేది మాత్రం విడ్డూరంగా ఉంది. అభినందించాల్సింది పోయి ఆయన మాట్లాడడం ఏంటి? ఆయన మోడీ ప్రతినిధియా? నేను ఇందాక చెప్పినట్టు మరి కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పాలేరా? నిజంగానే అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. నేనేమంటున్నా అంటే తెలంగాణ బాగుపడ్డప్పుడు, మీరు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల వల్లనే కదా ఈరోజు మీకు 8 సీట్లు వచ్చినాయి పార్లమెంటు కూనికి. మరి తెలంగాణలో మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించినటువంటి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే మీరేం చేయాలి? మంచిని మంచి అని ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మీరేంది, బీఆర్ఎస్ పార్టీ ఏ తోవల పోతే ఆ తోవల పోవడము క్లియర్ కట్గా అందరికీ కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, దేశం అంటారు, మరి ఈ దేశంలో తెలంగాణ లేదా? కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ఏ దేశంలో ఉంది? తెలంగాణ ఉంది భారతదేశంలోనే కదా. తెలంగాణలో ఉన్న కంపెనీలతో దావోస్లో ఒప్పందాలా అంటుర్రు. అంటే తెలంగాణలో ఉన్న కంపెనీలతోటి దావోస్లో ఒప్పందాలు పెడితే మీరు బీఆర్ఎస్ బుట్టల పడి మీరు ఏలన చేస్తున్నారు. బీఆర్ఎస్ బుట్టల పడరు. బీఆర్ఎస్ కంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ఒకటే లెక్కలకు వస్తుంది.
మీకు భారతదేశ వ్యాప్తంగా మీకు ఒక బాధ్యత గల పొజిషన్ ఉంది. మాట్లాడే ముందు 2 నిమిషాలు ఆలోచించుంటే బాగుండేదేమో. ఎందుకంటే మీరు క్లియర్గా చూసినట్టయితే మేము ఆల్రెడీ ఇదే మాట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పారు. అంటే మన తెలంగాణలో ఉన్న కంపెనీలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్థాయికి పనికిరావా? మన తెలంగాణలో ఉన్న కంపెనీలు, నేను హైదరాబాద్ కేటీఆర్ కనుక నేను హైదరాబాద్ని పరిచయం చేసిన, హైదరాబాద్ని గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారికి మేము ఆల్రెడీ జవాబు ఇచ్చినాము. మరి మీకేం జవాబు ఇవ్వాలి ఇప్పుడు? మీరు ఒకసారి ఆలోచించండి. మీ అధికారంలో ఉన్నటువంటి భారతదేశంలో మీ పార్టీ నుంచి 10-15 మంది మంత్రులు పోయిర్రు. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి మీ ముఖ్యమంత్రి ఫర్నాండోస్ గారు కూడా పోయిర్రు. మరి ఆయన అక్కడ 3 లక్షల కోట్లు రిలయన్స్ కంపెనీ తోటి, ఇది చూడండి, రిలయన్స్ కంపెనీ తోటి 3 లక్షల కోట్లు సైన్ చేసి ఆయనే ట్వీట్ పెట్టిండు. మరి రిలయన్స్ కంపెనీ ఎక్కడిది? రిలయన్స్ కంపెనీ మహారాష్ట్రలోనే ఉంటుంది. రిలయన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉంటుంది. మరి రిలయన్స్ కంపెనీ తోటి మరి మీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి దావోస్లో ఎందుకు చర్చలు పెట్టాలి? దావోస్లో ఎందుకు ఛాయలు తాగాలి? దావోస్లో ఎందుకు ఈ యొక్క 3 లక్షల కోట్ల అగ్రిమెంట్ చేసుకోవాలి? మరి దీని గురించి మాట్లాడే ముందు మీరు మన సొంత తెలంగాణ గురించి మీరు విషయం కక్కే ముందు మీకు బాధ్యత గల ఒక, గతంలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది తెలంగాణ ప్రజలే, ఇవాళ మిమ్మల్ని ఎంపీ చేసి మిమ్మల్ని మంత్రి చేయడానికి కూడా తెలంగాణ ప్రజలే కదా కారణము. మీరు బీజేపీలో ఎంత సీనియర్ మోస్ట్ లీడర్ అయినా మీరు లోక్సభకు ఎన్నిక కావడం వల్లనే కదా ఇలా మీరు మంత్రి అయింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు, మెగావోళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు పోయి దావోస్లో చేసుకోవద్దట అగ్రిమెంట్లు. కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి పోయి అదే దావోస్లో ముంబైకి సంబంధించిన రిలయన్స్ కంపెనీ తోటి చేస్తే తప్పు లేదట. మరి ఈ విధంగా మీరు ముందుకు పోయినట్టయితే, అదే కాకుండా ఎల్ఎన్టీ డిఫెన్స్తో కూడా ఆయనకు ఎంఓఈ చేసుకున్నారు కదా. మరి అది ఎక్కడ కంపెనీ? అది కూడా ముంబై కంపెనీ. మరి మన వాళ్ళు మన దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఒప్పు, మీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు, మేం చేస్తే తప్పు, అంతే కదా మీ ఉద్దేశం? అంటే మీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు పోయి అక్కడ ఎంఓయూలు చేసుకుర్రు గ్రీన్కో కంపెనీ తోటి, హీరో గ్రూప్ కంపెనీ తోటి, జిందాల్ గ్రూప్ కంపెనీ తోటి దావోస్లో. ఉత్తరప్రదేశ్ మీకున్నటువంటి అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో పోయి 3 హీరో కంపెనీ ఇండియాదే కదా, జిందాల్ గ్రూప్ ఇండియాదే కదా, గ్రీన్కో గ్రూప్ ఇండియాదే కదా. మరి వీళ్ళతోటి ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేసుకున్నప్పుడు మరి ఇదే విషయాన్ని మీరు ఢిల్లీలో రేపు పొద్దున పోయి ప్రెస్ మీట్ పెట్టి మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఏంద్రా బాబు మీరు ఎందుకు పోయి రాడికి అని మీరు, మీ మంత్రులు, ముఖ్యంగా మీ మంత్రులు, రైల్వే మినిస్టరు, ఆ పాస్వాన్ కొడుకు ఆయన ఒక మినిస్టర్ ఉండు, ఆయన, వీళ్ళందరూ కూడా పోయారు కదా 7-8 మంది, రామ్మోహన్ నాయుడు గారు, మీ అలయన్స్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి ఆయన కుమారుడు లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా పోయారు కదా జాక్ బూట్ సూట్ మీ అంతా. మరి అందరికి చెప్పాలి కదా మీరు. అంటే మీరు మాట్లాడే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా ఈ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడటాన్ని చూస్తే మిమ్మల్ని ఏమనాలనో నాకు అర్థం కావట్లేదు. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి మీరు ఫేవర్గా ఉండాలనుకుంటే మీ ఇష్టం అది. కాకపోతే మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓన్లీ తెలంగాణ నుంచే దావోస్కి పోలే, భారతదేశ వ్యాప్తంగా మీ మంత్రులు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పోయారు. కిషన్ రెడ్డి గారు, ఇంకొక మాట చెప్పాలి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ నుంచి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. మరి ఎవరిచ్చిన స్క్రిప్టో నాకు అర్థం కావట్లేదు. కడుతున్న ప్రాజెక్టులు ఆపేసి పోయిన కంపెనీ ఏదో చెప్పాలి మీరు. ఇండియాలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో గాడ్రేజ్ కంపెనీ 1300 కోట్లతోటి ఈరోజు ఒక ప్రాజెక్టు కోకాపేటలో మొదలు పెడుతుంది. బ్రిగేడ్ గ్రూప్ 4000